నమస్తే అందరికీ. రాష్ట్రంలో చాలా వరకు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో ఒక సామాజిక వర్గంలో ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి ఇబ్బందులు జరిగితే ఈ సామాజిక వర్గంలో ఉండే ఒక సంఘం వేరే వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ తన సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులను ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఏర్పడి డిఎస్పీ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి అటుపక్క వ్యక్తులను తీసుకెళ్ళి వీళ్ళపైనే బ్యాడ్గా మాట్లాడుతూ ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలు తీసుకొచ్చి ఎంక్వైరీలో ఈ కేసులను ఫాల్స్ చేసే విధంగా తయారు చేస్తూ కొంతవరకు ఏదో స్వలాభాల కోసం ఏర్పాటు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ సమాజంలో ఏ వ్యక్తి ఎక్కడ ఇబ్బందులు పడ్డా ఆ వ్యక్తికి న్యాయం జరగాలనేది కాన్సెప్ట్. కానీ సంఘాలలో కొంతమంది ఆ విధంగా తయారై రాజకీయ తొత్తులుగా మారి ఇబ్బందులు గురి చేసే ప్రమాదం ఏర్పడిపోతుంది. కొంతవరకు సంఘాలలో ఉండే నాయకులు కూడా ఆలోచన చేయండి. ఎవరు ఇబ్బందులు పడతారు, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ న్యాయంగా ఉంది అని ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా మీ ఇష్టానుసారంగా అటుపక్క వ్యక్తులను వాళ్ళను కొంతవరకు రాజకీయ ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీ కేసు చెల్లదు, మీ కేసు ఉండదు, మీ కేసు వల్ల మాకేం జరుగుతుంది, మాకేం కాదు అన్నట్టు అటుపక్క నిందితులు అభిప్రాయాలతో విచ్చలవిడిగా తిరుగుతారు. కాబట్టి చట్ట ప్రకారంగా ఉంటుంది. అది ఏ కేసు విషయంలో అయినా కానీ. కాబట్టి కొంతవరకు సంఘాలు ఉండే వ్యక్తులు కానీ, రాజకీయంలో ఉండే వ్యక్తులు కానీ ఇష్టానుసారంగా మీ రాజకీయ ప్రలోభాలకు, మీ సంఘాల ప్రలోభాలకు ఆ వ్యక్తులను, బాధితులుగా ఉండే వ్యక్తులను ఇబ్బందులు గురి చేస్తారు చాలా వరకు. ఇది కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను.